అందరికీ జై శ్రీరామ్. అయితే ఈరోజు నుంచి మనము చోపాయి మొదలు పెడుతున్నాము. మంగళవారం రోజున జయవారం, మంగళవారం అంటే జయవారం. ఆ జయవారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి ఆ చోపాయిలు అనేది మొదలు పెడుతున్నాం. మొదటి చోపాయి వచ్చేసి జై అనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీష తుహులోక ఉజాగర అని చెప్పి అర్థము. జయ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా విజయమే సాధించాలి అని చెప్పి జయ. తర్వాత హనుమాన్ చాలా బలవంతుడు, 2 దౌడలు కూడా ఉబ్బి ఉన్నవాడు కాబట్టి హనుమాన్ చెప్పి అనే పేరు వచ్చింది. తర్వాత జ్ఞానగుణ సాగర, ఒక మనిషికి జ్ఞానం ఉంటే గుణము ఉండదు, గుణం ఉన్నా కానీ జ్ఞానం ఉండదు. ఈ 2 ఉంటే అందం ఉండదు. జ్ఞానము గుణము అందం ఈ 3 ఉన్నాయనుకోండి, ఎక్కడ వాడాడో తెలీదు. కానీ ఇవన్నీ కూడా హనుమంతుడికి ఒక్కడే ఉన్నాయి కాబట్టి జ్ఞానగుణ సాగర అని చెప్పి పేరు వచ్చింది. తర్వాత వచ్చేసి జయ కపీష. మనం చెప్పుకున్నాం హనుమంతుడు ఈశ్వర స్వరూపం కాబట్టి కపీష, అలానే వారులందరికి కూడా అధిపతి కాబట్టి కపీష అని చెప్పి అర్థము. జయ కపీష తీహులోక ఉజాగర, ఆయన 3 లోకాలలో ఉన్నాడు. భూలోకంలో ఉన్నాడు, భూపైన లోకంలో ఉన్నాడు, భూమి కింద లోకంలో ఉన్నాడు. అలానే దివ్యక్షేత్రము, ఆయన ఉండేటువంటి క్షేత్రము దివ్యక్షేత్రము. తర్వాత సాకేతము, 2వ లోకం వచ్చేసి సాకేతము. ఆ సాకేతం అంటే ఏంటి? అయోధ్య, అయోధ్యలో కూడా ఉన్నాడు. తర్వాత 3వ లోకము, ఆ 3వ లోకం వచ్చేసి కదలీవనం, హిమాలయాల దగ్గరలో ఉంటుంది కదలీవనం. అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ దగ్గరలో ఉంటుంది ఆ కదలీవనం, అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి తీహులోక ఉజాగర అని చెప్పి పేరు కూడా వచ్చింది. అలాంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఎలాంటి పనులున్నా కానీ అంతా కూడా విజయమే సాధించాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి అందరం కూడా ఆంజనేయ స్వామిని నమస్కరిద్దాం. జై శ్రీరామ్.